హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూన్ 17, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి కరోనా ఎమర్జెన్సీ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు పంపించినటువంటి సిఫార్సుని ఇవాళ పరిశీలించినటువంటి క్యాబినెటింగ్ వాళ్ళు ఇవాళ జరిగిన మీటింగ్లో వీళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే రాబోయే ఆగస్టు 1వ తారీఖు నుంచి 2 డోసులు వ్యాక్సిన్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో అలాంటి ప్రవాసీలని కువైట్కి రావడానికి అయితే అనుమతిస్తున్నట్టు ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బయట దేశాల్లో కువైట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నా, ఈ 4 వ్యాక్సిన్స్లో ఏదైనా సరే వాళ్ళు ఒక వ్యాక్సిన్ తీసుకొని ఉండి అది 2 డోసులు పూర్తిగా కంప్లీట్ అయ్యింటే కనుక వాళ్ళు కువైట్కి రావచ్చు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన క్యాబినెట్ అయితే ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో మన భారతదేశంలో తీసుకున్న వ్యాక్సిన్ అయితే కోవిషీల్డ్, ఈ కోవిషీల్డ్ని కూడా మ్యాక్సిమం అనుమతించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆగస్టు వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు తప్పనిసరిగా వీళ్ళు దీనికైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము గతంలో చెప్పుకున్నాం కదా, మనం సౌదీ ప్రభుత్వం కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అయితే అనుమతి ఇచ్చింది. అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సౌదీకి రావచ్చు అని చెప్పేసి. అదేవిధంగా కువైట్ గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ 2 డోసులు తీసుకుని రెడీగా ఉండండి. ఆగస్టు 1వ తారీఖు నుంచి రావడానికి అయితే కువైట్ గవర్నమెంట్ ఓకే చెప్పింది. ఇవాళ జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఆగస్టు 1వ తారీఖు నుంచి కువైట్కి వస్తారో అలాంటి వారికి ఒక వారం రోజులు హోమ్ క్వారంటైన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరియు కువైట్ పౌరులకైతే కనుక 2 డోసులు వ్యాక్సిన్స్ పూర్తిగా తీసుకుంటే తప్ప కువైట్ నుంచి వేరే దేశాలకు వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉంటారో కువైట్ పౌరులు, ప్రవాసీలు మనలాంటి వాళ్ళు కాదు, కువైట్ పౌరులు, అంటే కువైట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు బయట దేశాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే షాపింగ్ మాల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాత్రి 8 గంటలకు క్లోజ్ చేస్తున్నారు కదా, దీనిపైన అయితే కొత్తగా నిర్ణయం అయితే ఏం తీసుకోలేదు, అది అదేవిధంగా కొనసాగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే తదుపరి నోటీస్ వచ్చినంత వరకు ఈ షాపింగ్ మాల్స్ అనేటువంటి రాత్రి 8 గంటలకు క్లోజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో వీళ్ళు ఇంకొక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే అది మాస్క్ గురించి తీసుకున్నారు. మాస్క్ గురించి ఏమిటి అనేసి అంటే, ఇంతకుముందు మనం మాస్క్ ధరించకపోతే ఫైన్ ఉండేది. అయితే ఇప్పుడు మాస్క్ ధరించినా కూడా సరైనటువంటి పద్ధతిలో ధరించకపోతే దానికి ఫైన్ వేస్తామని చెప్పేసి వీళ్ళు ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మనం ధరించినప్పుడు అది కరెక్ట్గా సరైన పద్ధతిలో ధరించాలి. ఎలాగా మీకు డిస్ప్లేలో ఒక ఫోటో ఇచ్చినా చూడండి, ఆ విధంగా మనం ధరించాల్సి ఉంటుంది. అలా కాకుండా ముక్కు కింద, లేదంటే గడ్డం కింద, చెవులకు వేలాడి తీసుకోవడం, లేదంటే చేతిలో తీసి పెట్టుకోవడం, ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే తనిఖీ అధికారులు వచ్చినప్పుడు మనం దొరికినట్టయితే వారికి ఒక 50 దినాల వరకు ఫైన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మాస్క్ అటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సరైన పద్ధతిలో ధరించండి. ఎందుకంటే మాస్క్ ధరించడానికి ఒక పద్ధతి ఉంది. ఒకసారి మనం మాస్క్ ధరించిన తర్వాత దాన్ని మన ఫేస్ దగ్గర తీసాము అనేసి అంటే అది ఇంకా డైరెక్ట్గా మనం డస్ట్బిన్లో పడేయాల్సి ఉంటుంది తప్ప దాన్ని మళ్ళీ మనం తిరిగి వాడకూడదు. ఓకేనా? అలాగే మనం ముక్కు కింద కానీ, చెవుకి, గొంతు కింద కానీ ఇలాంటి చోట్ల కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దానికి ఒకవేళ వైరస్ ఉందనుకోండి, మీరు ముక్కు కింద పెట్టుకుంటే అది డైరెక్ట్ మళ్ళీ ముక్కులోకి వెళ్తుంది, లేదు మీరు గడ్డం కింద పెట్టుకుంటే మళ్ళీ నోట్లోకి వెళ్తుంది. సో దానివల్ల మనకు ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉండదు. అలాగే మనం దాని చేతితో కూడా తాకకూడదు. ఒకసారి ధరించినాక ఇంకా తీసాము అంటే ఇంకా పడేయాల్సి ఉంటుంది. కాబట్టి మాస్క్ అటువంటిది ఒకసారి ధరించినాక మీరు అలాగే ఉంచండి. ఎప్పుడైతే మీరు తీస్తారో దాని తర్వాత దాన్ని పడేసి ఇంకొక మాస్క్ ధరించడానికి ట్రై చేయండి. లేదు మీరు క్లాత్ మాస్కులు కానీ ధరించినట్టయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టి అప్పుడు వాటిని ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇకపైన కువైట్లో మాస్క్ అటువంటిది సరైన పద్ధతిలో ధరించాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలా కానిట్టయితే కనుక 50 దినాలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే ఈ నెల 27వ తారీఖు నుంచి నో వ్యాక్సిన్ నో ఎంట్రీ అని చెప్పేసి ఒక దీన్ని తీసుకురాబోతున్నారు. ఇది ఏమిటంటే ఈ నెల 27వ తారీఖు పైన ఈ రెస్టారెంట్స్ కానీ, కేఫ్లు ఏవైతే ఉంటాయో వాటిలో కానీ, అలాగే షాపింగ్ మాల్స్, అలాగే హెల్త్ క్లబ్స్, జిమ్స్, ఇలాంటి వాటిలోకి ఎంట్రీ కావాలంటే వాళ్ళు తప్పనిసరిగా 2 డోసుల వ్యాక్సిన్ అయితే తీసుకొని ఉండాల్సి ఉంటుంది. తప్పనిసరిగా 2 మోతాదుల వ్యాక్సిన్ తీసుకుంటేనే వారికి ఎంట్రీ ఉంటుంది. అలా కాకుండా సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా సరే వాటిలోకి ఎంట్రీ ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇకపైన 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి మాత్రం ఇందులో అనుమతి ఉంటుంది. ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, రెస్టారెంట్స్లు, కేఫ్లు, షాపింగ్ మాల్స్లు, హెల్త్ క్లబ్స్, అలాగే జిమ్స్, వీటికి తప్పనిసరిగా 2 డోసులు ఉంటేనే అనుమతి ఇస్తామని చెప్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారంటే ఈ కువైట్లో ఈ డెల్టా వేరియంట్ వైరస్ ఏదైతే కనుగొనబడిందో ఇది గుర్తించిన తర్వాత క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
ఎందుకంటే ఈ వైరస్ ఉన్న గుణం చాలా తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మేము ఫస్ట్ డోస్కి అప్లై చేసుకున్నాం, అదే ఇంతవరకు మాకు రాలేదు, మరి 2 డోసులు తీసుకుంటే తప్ప ఎంట్రీ చేయమంటే ఇది ఎలా కుదురుతుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఏదైనా ఈ నిర్ణయం తీసుకునింది, కానీ అందరికీ వ్యాక్సిన్స్ అందించడానికి ఏదైనా గవర్నమెంట్ రెడీగా ఉంది, త్వరలోనే అందిస్తామని కూడా చెప్తున్నారు. కాకపోతే కొద్దిగా వ్యాక్సిన్స్ కొరత ఉండడం వల్ల ఈ విధంగా లేట్ అయింది. త్వరలోనే వ్యాక్సిన్స్ రాబోతున్నాయి, అందరికీ అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే కనుక సెకండ్ డోస్ వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మన ప్రవాసీలు కూడా అందిస్తున్నారు. జనరల్గా అయితే 3 నెలల తర్వాత కానీ ఈ ఆక్స్ఫర్డ్ సంబంధించిన వ్యాక్సిన్ ఇవ్వడానికి కుదరదు, కానీ ఇప్పుడు 2 నెలలు అయిపోయినా సరే సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. మన ప్రవాసీలు కూడా 2 నెలలు గడిచిన వాళ్ళు కూడా మెసేజ్లు వచ్చి వెళ్ళి వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఇకపైన అతి త్వరగానే చాలా మందికి తొందరగానే వ్యాక్సిన్స్ అయితే అందిస్తారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్స్ కూడా అందించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్స్ గురించి ఎవరు భయపడకండి, మీకు వీలైన త్వరలోనే మెసేజ్లు వస్తుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ మెసేజ్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రోజు మార్చి రోజు మీరు మెసేజ్లు అనేటువంటి చెక్ చేసుకోండి, తప్పనిసరిగా వ్యాక్సిన్స్ అయితే మీకు అందిస్తారు. కువైట్లో నిన్న మొన్న వాతావరణం అనేది కొద్దిగా ప్రశాంతంగా ఉన్న ఇవాళ మళ్ళీ దుమ్ము తుఫాన్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. ఇవాళ స్టార్ట్ అయిన దుమ్ము తుఫాన్ గాలులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈదురు గాలులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దుమ్ము తుఫాన్ అనేటువంటిది ఇవాళ రాత్రి కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. రేపు సాయంత్రం కల్లా ఇది కొద్దిగా రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రి నుంచి ఇది కొద్దిగా తగ్గుముఖం పట్టి ఎల్లుండు లేదంటే సండే కల్లా పూర్తిగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్లో ఉన్నటువంటి ఇప్పటి వాతావరణ పరిస్థితుల కారణంగా, అంటే ఈ దుమ్ము తుఫాను ఇలాంటి వాటి కారణంగా ప్రస్తుతానికి ఎవరికైతే జాబర్ బ్రిడ్జ్ దగ్గర వ్యాక్సిన్స్ వేసుకోవడానికి అపాయింట్మెంట్ ఇచ్చినారో వారందరినీ మినిస్టర్ ఆఫ్ గ్రౌండ్స్కి రమ్మని చెప్పేసి అధికారులు అయితే ఇంకా చెప్తున్నారు. అంటే ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతానికి అపాయింట్మెంట్ వచ్చిందో వాళ్ళు తాత్కాలికంగా మినిస్టర్ ఆఫ్ గ్రౌండ్స్ కానీ మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు వ్యాక్సిన్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒకవేళ ఇవాళ కానీ రేపటి కానీ ఈ జాబర్ బ్రిడ్జ్ దగ్గరికి వ్యాక్సిన్కి మీకు అపాయింట్మెంట్ వచ్చుంటే మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు మినిస్టర్ ఆఫ్ గ్రౌండ్స్కి వెళ్తే సరిపోతుంది. కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆ వైరస్లో చాలా రకాల వేరియంట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వేరియంట్స్తోనే మనం యాగలేక వస్తున్నాం. ఇలాంటి సమయంలో మరొక కొత్త రకం వేరియంట్గా రావడం జరిగింది. సౌత్ అమెరికాలో లండా అని చెప్పేసి ఒక కొత్త రకం కరోనా వైరస్ యొక్క వేరియంట్ అయితే కనుగొనడం జరిగింది. ఇది అక్కడ కనుగొన్న తర్వాత దాని తర్వాత సుమారు ఒక 29 దేశాల్లో ఈ వైరస్ యొక్క వేరియంట్ని కనుగొన్నారంట. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఇది ప్రజలపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి ఇంకా అధ్యయనాలు జరగాల్సి ఉంటుందని చెప్పేసి WHO అయితే ఇంకా తెలపడం జరిగింది. ప్రస్తుతానికి WHO దీనిపైన పూర్తి అధ్యయనాలు చేస్తున్నారు. దీనిపైన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత నేను మీకు అందిస్తాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అన్న డైరెక్ట్ ఫ్లైట్స్ కువైట్కి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఇవాళ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగస్టు 1వ తారీఖు నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కువైట్కి ఉండబోతున్నాయి. అయితే మన ఇండియా నుంచి అనుమతి ఉంటుందా లేదనే గురించి ఫ్యూచర్లో ఇంకొక అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. అయితే తప్పనిసరిగా 2 డోసులు వ్యాక్సిన్ అయితే తీసుకొని ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని రెడీగా ఉండండి. దాని తర్వాత వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా రావాలి ఏంటి అనే దాని గురించి నేను ఫ్యూచర్లో మీకు అప్డేట్స్ ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో నేను ఏరియాల వైజ్గా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్స్ ఏదైనా ఇస్తున్నాను. ఆ నెంబర్స్ మీరు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ తెప్పించుకోవచ్చు. అలాగే చెన్నై, బెంగళూరు నుంచి కడప, చిత్తూరు జిల్లాలకు వెళ్ళడానికి షేరింగ్ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన నెంబర్లు కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను. అలాగే మీకు విజయవాడ, హైదరాబాద్కి వెళ్ళడానికి ట్యాక్సీలు ఏదైనా అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన నెంబర్లు కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను. మీకు ఏదైనా షేరింగ్ ట్యాక్సీలు కావాలనుకుంటే ఆ నెంబర్లు కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని మీరు వెళ్ళడానికి ఒక రోజు ముందే మీరు ఫోన్ చేసినట్టయితే వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టే జరిగింది. అతను తనకు సంబంధించిన కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2012కి సంబంధించినటువంటి టొయోటా కార్. ఇది ఇప్పటి వరకు సుమారు ఒక 2,11,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. బండి మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు. ధర కూడా సుమారు ఒక 1800 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 243 రూపాయల 30 పైసలుగా ఉంది. గత ఒక వారం 2 వారాలుగా పోల్చుకున్నట్టయితే కనుక ఇవాళ కొద్దిగా ధర అయితే కనుక పెరగడం జరిగింది. 243 రూపాయల 30 పైసలుగా ఉంది. సో ఎవరైనా ఇప్పుడు డబ్బులు పంపించుకోవాలనుకుంటే మీకు కొద్దిగా మంచి ధర వచ్చేటువంటి అవకాశం ఉంది. కువైట్లో ఉన్నటువంటి ఆల్మూలా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా మనం ఆన్లైన్గా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర కనుక కేనట్ ఉన్నట్టయితే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్లేస్టోర్లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ ద్వారా పంపించినట్టయితే మీకు మంచి ధర వస్తుంది. అలాగే మీ అమౌంట్ కూడా చాలా సేఫ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 500 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 650 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే
కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ అయితే ఇంతవరకు విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న మొత్తం మీద కువైట్లో ఒక 1557 కొత్త కరోనా కేసులు నమోదై, అలాగే ఒక 1368 మంది ఇతనికి కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా నిన్న దేశవ్యాప్తంగా ఒక 6 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో క్రమంగా ఈ కరోనా కేసుల సంకేతంగా తగ్గుతూ వస్తుంది. ముందుగా మనం నిన్నటి విషయాన్ని కానీ చూసుకున్నట్టయితే నిన్న మొత్తం మీద మన భారతదేశంలో 67,289 కొత్త కరోనా కేసులు నమోదై, అలాగే 1,03,900 మంది ఇతనికి ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 2,329 మంది ఈ కరోనా కారణంగా నిన్న మన భారతదేశంలో చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 61,934 కొత్త కరోనా కేసులు నమోదై, అలాగే 87,539 మంది ఇతనికి కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారుగా ఒక 1,584 మంది ఈ కరోనా కారణంగా ఇవాళ మన భారతదేశంలో చనిపోవడం జరిగింది. ఇంకా ఒక 7,94,155 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో సుమారుగా ఒక 26,55,19,251 మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 9,830 కేసులు నమోదై కొత్త కరోనా కేసులు. అలాగే కర్ణాటకలో 5,983, కేరళలో 12,469, తమిళనాడులో 9,118, ఉత్తరప్రదేశ్లో 275, పశ్చిమ బెంగాల్లో 3,018, ఢిల్లీలో 158 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 6,151 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 18,32,902కి చేరుకుంది. ఇందులో 69,831 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 7,728 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 17,50,904కు చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 58 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 12,167కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 1,244 కేసులు నమోదై, చిత్తూరులో 937, గుంటూరులో 331, పశ్చిమ గోదావరిలో 647, అనంతపురంలో 359, విశాఖపట్నంలో 237, నెల్లూరులో 274, కర్నూలులో 203, ప్రకాశంలో 554, శ్రీకాకుళంలో 264, కడపలో 478, కృష్ణాలో 424, అలాగే విజయనగరంలో 199 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,492 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,09,417కి చేరుకుంది. ఇందులో ఒక 19,521 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 19,038 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,86,362కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 13 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,534కి చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు ఒక 17,79,00,000 కేసుల నమోదుకంగా అందులో 16,24,00,000 మంది అతనికి ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 38,51,000 మంది అతనికి ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీద చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,99,000 కేసుల నమోదుకంగా అందులో అమెరికాలో 14,000 కేసులు, మన భారతదేశంలో 67,000, బ్రెజిల్లో 85,000, అర్జెంటీనాలో 25,000, అలాగే కొలంబియాలో 27,800 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని దీనికి అందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మీరే కాల్ చేసి కనుక్కొని అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్లకి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరైనా డబ్బులు పే చేసి ఆ పని కానీ మీరు వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోవిడ్ వాళ్ళలో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. అతను మనకు మెసేజ్ పెట్టింది వచ్చి రిహాబ్ ఏరియా నుంచి. అయితే వీళ్ళకి టెంపరవరీగా కానీ లేదు అకామ మార్చుకుని వాళ్ళ దగ్గర పని చేస్తామన్నా సరే దేనికైనా సరే ఓకే అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్డీఐ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు అని చెప్తున్నారు. అలాగే నెలకు 4 చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి అక్కడ పనిచేస్తున్న ఇంకొక డ్రైవర్ది, అతను కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. స్కై ఎక్స్ప్రెస్ కార్గో సంస్థలో పనిచేయడానికి 2 హెల్పర్స్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక మొబైల్ షాప్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అలాంటి వారు కావాలని చెప్తున్నారు. అయితే సూన్ వీజా కానీ ఖాదీ వీజా కానీ ఏదైనా సరే పర్లేదు అంటున్నారు. మంచి జీతం ఇస్తారంట. అలాగే వీళ్ళకి సంబంధించిన ఇంకొక బట్టల షాప్లో కూడా పనిచేయడానికి ఒక లేడీ వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు.
ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో సరియా బతుల్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. జోషిక అంతడుపుల ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. కాకర్ల సానియా ఇవాళ 13వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. తన్వీర్ బాషా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. లిఖిత్ సాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా పొన్నమాడ హనీషా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఎవరికైనా బర్త్డే విషయం చెప్పాలనుకుంటే మీరు దయచేసి నాకు ఒక 2 రోజులకు ముందే వారికి సంబంధించిన ఫోటో పేరు నాకు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. రిప్లై ఇవ్వడానికి అయితే నాకు సుమారుగా ఒక రోజు పైన టైం పడుతూ ఉంది. కాబట్టి 2 రోజులకు ముందే నాకు మెసేజ్ పెట్టినట్టయితే మీరు అనుకున్న సమయానికి నేను విషయం చెప్పడానికి కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.